कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् मूढ़ात्मा नित्याचर स उच्यते। 7వ శ్లోకం। यस्मिन्द्रियाणि मनसा नियम्य रवते अर्जुन कर्मेन्द्रियै कर्मयोगः योगम् असक्तः स विशिष्यते। 8వ శ్లోకం। नियतं कुरु कर्म त्वं कर्मज्यायो हि अकर्मणः शरीरयात्रापि चास्ते न प्रसिद्ध्येद कर्मणः। तात्पर्यं भाष्यं शिलप्रभुपादः रचितम्। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिशकारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो श्रीमद् भगवद गीता की जय। समवेत भक्त वृंद की जय। మనము లేట్ అయింది। భగవంతుడు మనకు దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారు। అది ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును। కావున ఏదీను చేయకుండా క్షణకాలం కూడా ఎవరు ఉండజాగరు। ఈరోజు మనము మన లక్ష్యం ఏంటి చర్చించబోయే అంశము మానవ జీవిత పరమ లక్ష్యము మరియు లక్ష్య సాధనకు ఉత్తమ మార్గం। అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లక్ష్యం కొరకు ఇక్కడికి మానవ జన్మ తీసుకున్నారు। మానవ జన్మనే కేవలం లక్ష్య సాధన కొరకు ఉంటుంది। వేరే జన్మలు అంటే మానవ జన్మ కాకుండా ఇంకా 80 లక్షల జన్మలు ఉన్నాయి। ఆ ఏ జన్మ అయినా కూడా వాటికి లక్ష్యం జీవిత లక్ష్యం అంటూ ఏముండదు। మిగతా ఎన్ని జన్మలు ఉన్నాయంటే మనకు పద్మ పురాణం ప్రకారం జలజానవ లక్షాని స్థావర లక్ష్య వీక్షతి క్రమయో రుద్ర లక్షాని పక్షినాం దశ లక్షణం వింశ లక్షాని పశుమ చతుర్లక్షాని మానవం। అంటే జలచారాలు 9 లక్షలు, స్థావర అంటే చెట్లు చేమలు అటువంటి ఆ జాతికి సంబంధించినవి। ప్రభుజీ ఎవరితో డిస్టర్బ్ అవుతుంది కదా ప్రభుజీ, వాళ్ళని మ్యూట్ చేయండి ప్రభుజీ। ఎవరిది చెట్లు చేమలు 20 లక్షలు, తర్వాత క్రిమి కీటకాలు 11 లక్షలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షలు జంతువులు। ఇవన్నీ కూడా ఈ 80 లక్షల జన్మలో ఎటువంటి లక్ష్యం ఉండదు। వాటి యొక్క లక్ష్యం ఏముంటుందంటే వాటికి కూడా ఉంటుంది। నిజమైన లక్ష్యం అంటే కేవలము మహాభారతంలో చెప్పిన విధంగా చూసినట్లయితే ఆహార నిద్ర భయమైత్యునంచ సమన్వయమేత పశువే నరాణ। ఆహారము, భుజించడము, నిద్రించడము, మైతన సుఖాన్ని అనుభవించడము, రక్షించుకోవడం, ఈ 4 అవి లక్ష్యంగా తీసుకొని జీవిస్తూ ఉంటాయి। మానవులు సమన్వయమేతది, వాటిల్లో మానవులలో ఈ 4 సమానంగా ఉంటాయి। మనం ఏ విధంగా గొప్ప వాళ్ళము అది కూడా క్షణకాలము। ప్రభుజీ డిస్టర్బెన్స్ కు కారణం ఏంటి ప్రభుజీ? ప్రభుజీ డిస్టర్బెన్స్ ఎవరు లేరు డిస్టర్బెన్స్ లేదు గురుజీ, బాగా వస్తుంది। హరే కృష్ణ బాగుందా? మంచిగానే వస్తుంది। సరే, సో ఇక్కడ ఈ 4 పనులు అవి కూడా చేస్తాయి। వాటికి అవే ఈ ఆహారము, నిద్రించడము, భుజించడము, బయటన సుఖమై లక్ష్యంగా జీవిస్తూ ఉంటాయి। ఈ 4 ప్రవృత్తులు మానవుల్లో కూడా ఉంటాయి। సో కాబట్టి మానవులకు వాటికి ఈ 4 సేమ్ నిర్వర్తిస్తే
మానవులు ఏ విధంగా గొప్ప, ఇక్కడ ఏం చెప్తున్నారు, క్షణకాలము ఏది చేయకుండా ఏ జీవి కూడా ఉండలేరండి. పశువులు, పక్షులు కానీ ఏది 84 లక్షల జీవకోటి ఏదో ఒక పని చేయవలసిందే, కర్మ చేయవలసి, కర్మ చేయకుండా ఉండలేవు. ఎందుకు ఆ కర్మ ఏ విధంగా చేస్తారంట, తన పాస్ట్ లైఫ్ యొక్క కర్మ ఫలాలను, అంటే దానికి మనకు భగవద్గీతలో చెప్తారు, కారణం ఈ లైఫ్ యొక్క కర్మలకు కారణం గుణ సంఘర్ష అసలు యోని జన్మస్సు. ఈ లైఫ్ లో మనం మంచి చెడు ఫలాలను అనుభవిస్తున్నాము, దానికి కారణము లాస్ట్ లైఫ్ లో మనం చేసినటువంటి కర్మలు. ఆ కర్మలు ఎటువంటి గుణాలతో చేశాము, ఆ గుణాలు ఎందుకు చేశాము, అటువంటి సాంగత్యం. కాబట్టి ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి, అంటే నేను ఫలానా, ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఏదైనా ఫంక్షన్ ఉంది, లైటింగ్ పెట్టాలనుకుంటాం. ఆ లైటింగ్ లో ఆ స్టేజ్ కొరకు బ్లూ, ఎల్లో, రెడ్ అంటే లైట్ మాత్రం వైట్ ఉంటది, దానికి కవర్ రెడ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎల్లో అనుకుంటాను, దానికి ఎల్లో కవర్ ఉంటుంది. అదే విధంగా తాను భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి ప్రతి జీవుడు వివశుడై కర్మ చేయడం ప్రేరేపింపబడతాడు. ఇక్కడ మనం కూడా చేయకూడదు అనుకున్న ఆ కర్మ మనకు తెలియకుండానే కర్మ చేయడం జరుగుతుంది. కర్మ చేయకుండా నేను ఏమీ చేయకుండా అలా ఉండిపోతానంటే ఉండలేను. కాబట్టి ఏది చేయకుండా క్షణకాలం కూడా ఎవ్వరు కూడా ఉండలేరు అని చెప్తున్నారు. ఇది భగవంతుడు చెప్తున్నాడు. వాస్తవం బద్ధ జీవితం నుండే కాకుండా ఎల్లప్పుడూ క్రియాశీలిగా ఉండుట ఆత్మ స్వభావం. ఎందుకలా ప్రతి క్షణకాలం వట్టిగా ఉండలేమంటే ఆత్మ యొక్క స్వభావం. శరీర స్వభావం ఏం లేదు, శరీరము తనంతట తానుగా ఏమి చేయదు. ఆత్మ శరీరంలో ఉన్నంత కాలమే శరీరం చేయగలదు. ఎందుకంటే ఆత్మ క్రియాశీలమైనటువంటిది, శరీరము క్రియారహితమైనటువంటిది, ఏమి చేయలేదు తనంతట తానుగా. జీవాత్మ లేనిది భౌతిక దేహం కొద్దిగా నేను కదలదు. సో జీవాత్మ ఈ శరీరంలో లేకుంటే వదిలిపెడితే శరీరము తనంతట తానుగా ఏమి కదలదు, ఏమి చేయదు. దేహము కేవలం ఒక జడమైన వాహనం వంటిది. దానిని క్రియాశీలకమైన జీవాత్మ నడుపుచుండను. ఈ నిత్య క్రియాశీలకమైన ఆత్మ క్షణకాలమైనను పని చేయకుండా జడత్వమును కలిగి ఉండదు. కనుకని ఈ ఆత్మను కృష్ణ చైతన్యంతో కూడిన సత్కార్యముల యందే నెలకొల్పవలెను. లేనిచో అది మాయాశక్తిచే నిర్దేశింపబడిన కర్మల యందు నెలకొనగలదు. భౌతిక శక్తి సంపర్కమునందే ఆత్మ కూడా భౌతిక గుణమును పొందుచున్నది. అతి గుణ సంపర్కం నుండి ఆత్మను శుద్ధి పరచుటకు శాస్త్రములందు విధింపబడిన విద్యుక్త ధర్మములను విధిగా ఆచరింపవలసి ఉన్నది. కానీ ఆత్మ దాని నిజకర్మ అయిన కృష్ణ చైతన్యమునందు నెలకొన్నప్పుడు అది ఏది చేయగలిగినను అది శ్రేయస్సునే కలిగించు. ఇక్కడ ఆత్మ యొక్క నిజతత్వం గురించి చెప్తున్నారు. ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని, అంటే త్రిగుణాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని తీసుకున్నప్పుడు ఈ శరీరంతో ఆత్మ పని చేయించగలుగుతుంది. శరీరం మాత్రం జడ పదార్థము, ఆత్మ క్రియాశీలకమైనటువంటిది. కాబట్టి ఆత్మ ప్రతి క్షణం, ఒక క్షణం కూడా పని చేయకుండా ఉండలేదు. అదే ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము డెడ్ బాడీ అంటారు. అందుకే డెడ్ బాడీ లివింగ్ బాడీకి తేడా ఏంటంటే లివింగ్ బాడీలో శరీరంలో ఆత్మ ఉంటుంది, డెడ్ బాడీలో ఆత్మ ఉండదు. ఆత్మ లేదు కాబట్టి ఈ శరీరము ఒక ఇంచ్ కాదు కదా, ఒక సెంటీమీటర్ కూడా మూవ్ కాదు. లైక్ ఎట్లయితే మన ఇంటి ముందు కార్ పెట్టుకున్నాం, 2 వీలర్ పెట్టుకున్నాం, అది మూవ్ అవుతుందా? కాదు. అన్లెస్ అంటిల్ కార్ లోపల డ్రైవర్ కూర్చుండి కానీ ఎక్కడికి వెళ్ళాలా డెస్టినేషన్ అని డిసైడ్ చేసుకొని కార్ ఆన్ చేస్తే అప్పుడు కార్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నారు. మరి ఆ కారు సపోజ్ ఎవరైనా మెంటల్ పర్సన్ నడిపాడు అనుకోండి, వాడికి దిశా నిర్దేశం లేదు,
అటువంటి వాడు నడిపిస్తే ఎక్కడ వెళ్తుందో తెలియదు. కానీ ఎవరైతే మైండ్ స్టేటస్ పర్ఫెక్ట్ గా ఉందో ఆయన పర్ఫెక్ట్ గా తన డెస్టినేషన్ ఎక్కడో వెళ్ళాలి కాబట్టి ఆ డెస్టినేషన్ కొరకు కార్ డ్రైవ్ చేస్తారు. అదేవిధంగా ఈ ఆత్మ పూర్వపు తామసిక గుణ కర్మలను అనుభవించాలని ఉందనుకోండి, తామసిక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ పవిత్రమే, కానీ లైక్ ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ప్రతి దగ్గర. వర్షపు నీళ్లు ఆకాశం నుంచి వస్తున్నప్పుడు, మేఘాల నుంచి వస్తున్నప్పుడు ప్యూర్ గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ భూమిని తాకుతాయో మలినంగా మారుతుంది. అదేవిధంగా ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఈ తల్లి తండ్రుల రూపంలో త్రిగుణాల్లో ఆ తల్లిదండ్రులు ఏ గుణాన్ని పోషిస్తారో తెలియదు. మరి అటువంటి గుణము గర్భాశయంలో ఆత్మపడుతుంది. దాని తర్వాత ఆ తల్లి ఆ పుట్టబోయే ఆత్మ ఏ కర్మలు అనుభవించాలనో ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాటిని లైక్ చేస్తూ ఉంటుంది, వాటిని స్కాన్ చేస్తూ ఉంటుంది. అటువంటి వినటము, అటువంటి చూడటము, అటువంటి పదార్థాలు తినటం. ఇప్పుడు దాంతో ఏమవుతుందంటే ఆ ఇంద్రియాలు ఆ విధంగా తయారవుతాయి. ఇక్కడ మనకు అందుకొచ్చే భగవంతుడు మనకు చెప్తున్నారు, మన డెస్టినేషన్ అనేది పర్ఫెక్ట్ గా నిర్ణయించుకోవాలి. సో మనకు ఇప్పుడు జరుగుతుంది, మన పిల్లలకు తెలియదు. పిల్లలకు కూడా ఈ డెస్టినేషన్ మన యొక్క లక్ష్యం మానవ జన్మ. అంటే మానవ జన్మ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మానవ శరీరాన్ని మనం తీసుకున్నాము. ఈ శరీరం అనే వెహికల్ ని మనం ఎక్కడికైనా నడిపించచ్చు. దీన్ని ఇక్కడే మనం మళ్ళీ పునర్జన్మ తీసుకునేటువంటి కర్మలు చేయొచ్చు, పునర్జన్మ ఉండకూడదు అనేటువంటి కర్మలు కూడా చేయొచ్చు. మనం ఆత్మ దాని నిజ కర్మ అయినటువంటి ఆత్మ యొక్క నిజ కర్మ అంటే నిజమైనటువంటి డెస్టినేషన్ కు మన జర్నీ ప్రయాణం కొనసాగించాలంటే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండాలి మనము. అది నిజమైనటువంటి ఆత్మ, నిజమైనటువంటి కర్మ. దాన్ని శ్రీమద్ భాగవతం 1.5.17 లో కూడా చెప్పడం జరిగింది. స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పద్మో అత పతేత్తతో యది యత్ర క్వ వా భద్ర వా భద్రం అబోధముష్య ఇంకో వార్త ఆప్తో అభజతాం స్వధర్మతః. మానవుడు కృష్ణ చైతన్యమును స్వీకరించినతో శాస్త్ర విహితములైన కర్మలను అనుసరింపకున్నను, భక్తియుక్త సేవను సక్రమంగా నిర్వహింపకున్నను, అతడు తన ఉత్తమ స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును గాని పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణ విధానంలో నిర్వహించను కృష్ణ చైతన్యవంతుడు కానిచో అతడెట్టి లాభమును పొందగలడు. కావున సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను పరమ లక్ష్యమైన కృష్ణ చైతన్య భావనను పొందుటకు తోడ్పడవలను. అట్టి కృష్ణ చైతన్యము ప్రాప్తించినచో సర్వము, ప్రాప్తించనిచో సర్వము నిరర్ధకమే. సో ఇక్కడ 3 విషయాలు చెప్తారు మనకు. మానవుడు కృష్ణ చైతన్యాన్ని ఒకవేళ స్వీకరించినట్టు అవుతే నెంబర్ 1, శాస్త్రభీతములైన కర్మలను అనుసరింపకున్నా, ఒక్కసారి కృష్ణ భక్తిని స్వీకరించి కృష్ణ చైతన్య మార్గంలో ఆయన జీవితాన్ని కొనసాగించినట్టు అవుతే వేదాలు తర్వాత ఇంకా ఉపనిషత్తుల్లో కొన్ని శాస్త్ర విహితమ కొన్ని కర్మలు మనం చేయవలసి ఉంటుంది. ఆ కర్మలు ఒకవేళ అనుసరింపకుండా, 2 భక్తియుక్త సేవను సక్రమంగా నిర్వర్తించకుండా, 3 తన ఉత్తమ స్థితిలో ఒకవేళ పతనము చెందినా కూడా ఎట్టి నష్టము గాని పాపము గాని పొందడు. దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే జగన్ అదే ఉన్నారు. బ్రాహ్మణ వంశంలో జన్మించారు వాళ్ళు. బ్రాహ్మణ వంశంలో జన్మించి కొంతకాలం వాళ్ళు అన్ని శాస్త్రరీతములైనటువంటి కర్మలు చేస్తారు. సో దానికి సంబంధించి బ్రాహ్మణులు కాబట్టి
భక్తియుక్త సేవను శాస్త్ర ప్రకారం చేశారు. తర్వాత ఉత్తమ స్థితి నుండి చాలా అధమ స్థితికి పడిపోయారు. కానీ ఈ మూడు చేశారు. ఫైనల్ గా వాళ్ళు సాక్షాత్ భగవంతు యొక్క గురు అవతారమైనటువంటి నిత్యానంద మహాప్రభు యొక్క ఆశ్రయం దొరికిన తర్వాత వాళ్ళని వాళ్ళు పరమ పవిత్రంగా కావించుకోగలిగారు. కేవలము కృష్ణ చైతన్య మార్గంలో ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యము, ఉత్తమ భక్తుల యొక్క శరణాగతి పొందడం వల్ల, అదేవిధంగా ఒక వేశ్య జీవితం అంతా కూడా వేశ్యవృత్తిలో బ్రతికింది. సో అదే వేశ్యవృత్తి అంటే డబ్బు సంపాదించడం. ఆ డబ్బు సంపాదన కొరకు ఒక ఉత్తమ భక్తుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ని తను చేసిందండి చాలా ఘోరమైనటువంటి చెయ్యకూడనటువంటి పనులన్నీ చేసింది. తను లాస్ట్ గా కృష్ణ చైతన్యంలో ఉత్తమ భక్తుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ యొక్క ఆశ్రయాన్ని పొందింది. తర్వాత తను చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా చేసినా కూడా ఉత్తమ భక్తుల ఆశ్రయం దొరకగానే తనను తాను పవిత్రం కావించుకున్నది. ఆ విధంగా పవిత్రీకరణ అనేది కృష్ణ చైతన్య భక్తుడు అయినటువంటి భక్తుడి సాంగత్యంలో కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే నువ్వు ఎంత అధమ స్థితికి పడిపోయినా కూడా మళ్ళీ భగవంతుని లక్ష్యము మనకు లక్ష్య సాధనలో చాలా సులభంగా ముందుకు వెళ్ళగలము. అలా చేయకుండా కృష్ణ చైతన్యవంతుడు కాకుండా మనం సన్యాసం తీసుకొని లేకుంటే ఇంకెన్నో రకరకాల విధానాల ద్వారా మనం పవిత్రం కావించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే దాంట్లో అంత ఫలితం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత సన్యాసం లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను పరమ లక్ష్యమైన కృష్ణ చైతన్య భావన పొందుటకు తోడ్పడవలెను. సన్యాసి ఆశ్రమాన్ని స్వీకరించాడు అని ఆ సన్యాసాశ్రమంలో కృష్ణ చైతన్య ప్రాక్టీస్ లేదనుకోండి, అది కాలం వృధా చేస్తున్నట్టు. కాబట్టి కృష్ణ చైతన్యమే మన లక్ష్యంగా ఉండాలి. ఒకవేళ కృష్ణ చైతన్యము లక్ష్యము కానటువంటి సన్యాస జీవితం కూడా సర్వము నిరర్ధకం అని మనకి ఇక్కడ బోధిస్తున్నారు. ఈ విషయంలో మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. బ్రాహ్మణుడు తర్వాత ఒక టెంపుల్లో బ్రాహ్మణ శాస్త్రోక్తంగా బ్రాహ్మణ వృత్తి నిర్వహిస్తున్నాడు. కానీ ఒక చెప్పులు కుట్టే మోచి అతను శాస్త్రోక్తంగా ఏమి చేయట్లేదైనా, కానీ తన వృత్తి ధర్మము చెప్పులు కుట్టే ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుడి పైన సంపూర్ణ విశ్వాసంతో జీవిస్తా ఉన్నాడు. సో అటువంటి సంపూర్ణ విశ్వాసంతో భగవంతుడి యొక్క నామగుణ రూప లీలలను స్మరిస్తూ వృత్తి మాత్రం ఇతరుల చెప్పులు కుట్టేది ఆ వృత్తి చేస్తూ ఒకే జన్మలో భగవద్ధామం వెళ్ళాడు. కానీ నిత్యము నిరంతరము శాస్త్రోక్తమైనటువంటి శాస్త్ర విహితములైనని కర్మను అనుసరిస్తూ బ్రాహ్మణుడు అది కేవలం వృత్తిగా భావించి చేస్తా ఉన్నాడు. భగవంతుడి పైన విశ్వాసము లేదు, నేను భగవద్ధామం వెళ్ళాలి అనే లక్ష్యంతో సేవ చేయట్లేదు. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు తనను తాను పవిత్రం చేసుకోలేకపోయాడు, వైకుంఠం కూడా వెళ్ళలేకపోయాడు. నెక్స్ట్, కర్మేంద్రియమును నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థమును ధ్యానించు వాడు విషయంగా తనను తాను మోసగించుకోను. అట్టి వాడు మిథ్యాచారి, నటన చేయవాడు అని మనకు ఆచార్యులు బోధిస్తారు. కర్మేంద్రియములు ఇక్కడ మనకు ఈ యొక్క భౌతిక శరీరము ఎన్ని అంశములతో కూడుకున్నది? 24 అంశములతో కూడుకున్నది. 24 అంశములు మనకు భగవద్గీత 13వ అధ్యాయము 6-7 శ్లోకాల్లో భగవంతుడు ఆల్రెడీ మనకు వివరించాడు. లాస్ట్ టైం మనం చదివినప్పుడు నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఆ 24 అంశములలో పంచమహాభూతములు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, తర్వాత
అహంకారం అంటే ఫాల్స్ ఈగో, బుద్ధి, ప్రకృతి యొక్క త్రిగుణముల అవ్యక్త స్థితి, తర్వాత 5 పంచేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, నాసిక నేత్రములు, మీనులు అంటే జివ్వ, స్పర్శ అనేది పంచ జ్ఞానేంద్రియములు, మరియు 5 కర్మేంద్రియములు, వాక్కు, పాదములు అంటే మన కాళ్ళు, హస్తములు, చేతులు, భూతము, జనేంద్రియములు, 5 కర్మేంద్రియములు, తర్వాత 5 ఇంద్రియార్థములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేది ఇంద్రియార్థములు. వీటన్నిటితో కలిపి ఈ దేహాన్ని ఒక క్షేత్రంగా పిలుస్తారు. ఆ దేహము 24 అంశములతో కూడుకొని ఉంది. కాబట్టి కర్మేంద్రియములు అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాము, వాక్కు, పాదములు. ఇంద్రియార్థములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. వీటన్నిటి కూడా వీడు కర్మేంద్రియం నిగ్రహించి, కానీ కర్మేంద్రియములు అంటే వాక్కు వీటిని బలవంతంగా నిగ్రహించారు. కానీ ఇంద్రియముల యొక్క అర్థాలు, లక్ష్యం ఏదైతే ఉందో వాటిని మాత్రం మనసులో ఎప్పుడు ధ్యానిస్తా ఉన్నాడు. అటువంటి వాడు చూడడానికి డ్రెస్ కోడ్ మాత్రం ఒక స్వామీజీ లాగా కనబడతా ఉంటాడు. అని ఇది చాలా మట్టుకు తప్పుగా భావించకండి. షార్ట్ టర్మ్ దీక్షలు తీసుకునే వాళ్ళు పాపం ఈ విధంగా చేస్తారు. కానీ తర్వాత 30 రోజులు 41 రోజులు కాగానే ఎప్పుడెప్పుడు ఆ ఇంద్రియార్థాలను అనుభవించాలని వాళ్ళ కోరికలు ఇంకా ఎక్కువైపోతుంది వాళ్ళు. అటువంటి వాళ్ళు తనను తాను మోసం చేసుకున్న వాళ్ళు తప్ప ఆధ్యాత్మిక పురోగతి అనేది ఏది ఉండదు, జీరో భాష. కృష్ణ చైతన్యంతో కర్మలు చేయటం నిరాకరించు వాస్తవంగా మనసునందు ఇంద్రియ భోగములను గూర్చి ఆలోచించునే ఆడంబరముగా ధ్యాన తత్పరతను ప్రదర్శించు కప్పులు ఎందరో గలరు. కాబట్టి ఈ ధ్యాన యోగము ఈ రోజు మనకు చాలా మంది వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారు. రకరకాల ధ్యాన యోగులు ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేయలేరు. జనాల ముందు చాలా కంట్రోలర్ లాగా కనబడతారు, జనాల వెనక వాళ్ళు చాలా మంది ఈ 4 నియమాల్ని కూడా బ్రేక్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఎవరైతే కర్మ చేయరో వాళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేయలేరు, ఇంద్రియాల యొక్క లక్ష్యాలను కూడా కంట్రోల్ చేయలేరు. కాబట్టి వాళ్ళని మిథ్యాచారులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను భ్రమింప చేయటకై శుష్క వేదాంతం కూడా చెప్తా ఉంటారు. అంటే ఇతరులను నమ్మించడానికి, ఇతరులతో రెస్పెక్ట్ పొందడానికి, ఇతరులతో తన భోగాలను అనుభవించడానికి కొరకు అలాంటి వేదాంతాన్ని కూడా వల్లిస్తూ ఉంటారు. అని నిజంగా సపోజ్ ఎవరైనా భాగవతాన్ని బోధిస్తున్నారు అనుకోండి, భాగవతం యొక్క లక్ష్యం ఏంటి? భాగవతంలో ఉందే 1.3.28 ఏముంది భాగవతంలో? 15.15 భగవద్గీత 15.15 ఏమంటున్నాడు భగవంతుడు? స్మృతి జ్ఞానం సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైచ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. హరే కృష్ణ. అంటే ఈ వేదాల ద్వారా ఎదగదగిన వాడిని, వేదాల్ని రచించిన వాడిని, వేదాల యొక్క లక్ష్యం నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. అదే విధంగా మరి అదే భగవద్గీత బోధన చేస్తారు, కానీ వేదాలను బోధిస్తారు, కానీ వాటి యొక్క పరమ లక్ష్యము తెలియదు. యోగా నేర్పిస్తారు, యోగా యొక్క నిజమైన మీనింగ్, లక్ష్యము చెప్పలేకపోతారు. మరి అటువంటి యోగా గురువు గారు మనకి ఎటువంటి మేలు చేస్తారు? భగవంతుడు 6వ అధ్యాయము యొక్క లాస్ట్ శ్లోకంలో మనందరికి చెప్తున్నారు. ఏంటి లాస్ట్ శ్లోకము? యోగినామపి సర్వేష మధ్యతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావనేందే సదా నిలిచిందువాడు, నన్నే తనయందు సదా స్మరించువాడు, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వర్ణించువాడును అవు యోగి. యోగులందరికంటే అత్యంత సన్నిహితంగా నాతో యోగమనందు కూడినట్టు వాడే ఉన్నాడు. అతనే యోగులందరికల్లా అత్యంత ఉత్తమ యోగి అని భగవంతుడు.
సో కాబట్టి ఇక్కడ మనకు ఇంద్రియ భోగమే వాళ్ళ పరమ లక్ష్యంగా భావిస్తూ శుష్క వేదాంతాలని వల్లించేవాడు గొప్ప వచ్చకులు అని చెప్తున్నారు. ఇంద్రియ తృప్తి కొరకై మానవుడు తన శక్తానుసారము వర్ణాశ్రమ ధర్మం పాటించుచున్నను తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమములను అనుసరించినచో క్రమంగా తన జీవితమును తాను పవిత్రీకరించుకొనగలడు. సో ఒకవేళ ఇంద్రియ తృప్తి కొరకై మానవుడు జీవిస్తా ఉన్నా కూడా కానీ ఆయన పాటించవలసింది వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలా. వర్ణాశ్రమ ధర్మం అంటే 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఆశ్రమము, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. మానవుల్లో 4 వర్ణాలు. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానాతీతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మ జ్ఞానాన్ని అంటే భగవత్ తత్వాన్ని, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందడము పరమ లక్ష్యము. ఆ జ్ఞానాన్ని పొంది దాని ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరులకు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వటమే బ్రాహ్మణుడి యొక్క లక్ష్యము. క్షత్రియ, ఈ రోజుల్లో క్షత్రియులు కూడా లేరు. క్షత్రియ అంటే ఈ 3 వర్ణాలను ప్రొటెక్ట్ చేయాలా, శాస్త్ర ప్రకారము ఆయన జీవిస్తూ ఉండాలా. వైశ్య కూడా సో శాస్త్రాల్లో ఏ విధంగా బిజినెస్ చేయమన్నారో బిజినెస్ చేస్తూ భగవంతుడి సేవకు తన యొక్క సంపాదనను ఉపయోగించాలి. తర్వాత శూద్రుడు మిగతా 3 వర్ణములకు తన ధర్మంగా భావించి ఆయన సేవ చేస్తా ఉండాలి. ఆశ్రమము. బ్రహ్మచర్యంలో ముఖ్యంగా పాటించవలసింది ఏంటి? మనము ఈ ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందాలి. ఆత్మ జ్ఞానం ఎవరైతే పొందుతారో మిగతా లైఫ్ అంతా కూడా ఆత్మ యొక్క జ్ఞానం ఏంటి? నేను భగవంతుని సేవకుని, తర్వాతనే ఇతరుల సేవకుడు. భగవత్ సేవకుడు పిక్చర్లు లేకుండా భగవత్ సేవకుడిని కాదు అని మిగతా ఎవరి సేవ చేయకుండా అయితే ఉండలేరు. కార్యం చేయకుండా, కర్మ చేయకుండా ఆత్మ ఒక క్షణం కూడా ఉండదు. కాబట్టి అటువంటి కర్మ అనేది ఏదైనా ఉంది అంటే ఆ కర్మాత్యేకం తస్య దేవస్య సేవ, దేవాది దేవుడి యొక్క కర్మ చేయండి. కాబట్టి ఇంద్రియ తృప్తి కొరకైనా కూడా శక్తానుసారము అప్పుడు నాకు మంచి ప్రసాదం తినాలనుంది, వంట చేయండి, భగవంతుడు సమర్పించండి, తినండి. వినిపించట్లేదు గురూజీ. హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ దండోత్ ప్రణామ్. గురుగారిది కాల్ కట్ అయిపోయింది, ప్రయత్నం చేస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్ మాతాజీ. బాగానే ఉంది మాతాజీ. స్పీకర్ దగ్గర పెట్టున్నాను. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. ఇక్కడ మనకు ఇంద్రియ భోగము, ఇంద్రియ తృప్తి కొరకైనా కూడా పర్వాలేదు. మానవుడు తన శక్తానుసారం వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమాలను అనుసరిస్తుంటూ క్రమంగా మెల్లంగా ఆయన తన జీవితాన్ని పవిత్రీకరించుకోగలడు. కండిషన్ చూడండి, ఇంద్రియ తృప్తి అన్నారు, సాంఘిక స్థితి అన్నారు. ఈ రెండింటి మధ్య ఇంద్రియ తృప్తి అంటే ఇష్టానుసారం కాదు, అది కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఇంద్రియ తృప్తిని అనుభవించేది. తన సాంఘిక స్థితి అంటే
మేబీ మనం ఉన్నత పదవుల్లో ఉండొచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిలో సోషల్ స్టేటస్ ఉండొచ్చు. అక్కడ కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి ఆ విధంగా అనుసరిస్తూ మెల్లమెల్లంగా మన జీవితాన్ని అభిషేకించుకోవచ్చు. కానీ కొందరు ఏం చేస్తారంటే యోగి వల్ల నటిస్తూ ఇంద్రియ భోగముల కొరకై అన్వేషించేవాడు కొంతమంది తత్వము గురించి చెప్పినను గొప్ప వర్చకుడనే పిలువబడును. అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయాశక్తి చేత హరింపబడినందున వాని జ్ఞానంకు ఎత్తి విలువలేదు. అట్లు కపటముగా వర్తించేవాడి మనస్సు సదా అపవిత్రమై పుట్టుడు చేత అతని ధ్యాన ప్రదర్శనకు సర్వదా ప్రయోజనం శూన్యమై ఉంటుంది. కాబట్టి అటువంటి యోగుల యొక్క ధ్యానము శూన్యము, ఇతరులను మోసం చేయడానికే తప్ప దేనికి పనికిరాదు అటువంటిది. నెక్స్ట్ శ్లోక. ఓ అర్జున, అట్లు కాక మనసు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించడం యత్నించి ఆసక్తి లేని వాడై కర్మయోగమును కృష్ణ చైతన్యముందు ఆరంభించే శ్రద్ధావంతుడు అద్భుతముడు. ఇలా మోసం చేసే యోగా పేరుతో తర్వాత ఈ కొన్నిసార్లు వాళ్ళ యొక్క వైదిక జ్ఞానము ద్వారా వాళ్ళిద్దరిని మోసం చేసే దానికంటే కూడా మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను, క్రియాశీలక అంటే ఎప్పుడు ఈ ఇంద్రియాలు ఆత్మ ఉన్నంత కాలం ఏదో ఒకటి చేయాలని అవి సాహసాలు ఆడుతాం. కాబట్టి మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేని వాడై, ఆసక్తి ఏంటి? భౌతికమైనటువంటి భోగాల పట్ల ఆసక్తి ఉండకూడదు. క్రియాశీల కంటే ఈ మనస్సు ఇంద్రియాలకు బాగు, మనస్సుకు బుద్ధి బాగు, బుద్ధికి ఆత్మ బాగు. కాబట్టి ఆత్మ వీటన్నిటి కూడా ఇంద్రియాలకు బాస్ కావాలి, ఇంద్రియాలకు దాస్తాం. మనము దాస్ ఎవరికి కావాలా? భగవంతుడికి దాస్తాం. కృష్ణ దాస్, రామ దాస్, చైతన్య దాస్, మిఠాయి దాస్, బలరామ దాస్. కాబట్టి భగవంతుడి దాసం కావాలి. కానీ నేను నాలుక దాస్, చెవులకు దాస్, కళ్ళకు దాస్, నోటికి దాస్, జనేంద్రియాలకు దాస్, వీటికి దాస్ కాకూడదు, వాటికి బాస్ కావాలి. అప్పుడు ఆసక్తి లేని వాడై ఎప్పుడైతే ఇంద్రియాలను మనం నిగ్రహిస్తామో అప్పుడు భౌతిక భోగవాంఛ పట్ల ఆసక్తి ఉండదు. కానీ కర్మ అయితే చేయాలా, కర్మ చేయకుండా ఉండలేము. కర్మ యోగమును, కర్మ చేయడం కాదు, కర్మ యోగాన్ని చేస్తాం. కర్మయోగం అంటే కృష్ణ చైతన్యము. దాన్ని అట్లీస్ట్ మనము ప్రారంభించేటువంటి శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. కృష్ణ చైతన్యములో మనకు ముఖ్యంగా 9 మార్గాలు, 9 స్టెప్స్ ఉంది. ఆ ప్రతి మార్గంలో 9 స్టెప్స్. 9వ స్టెప్ దీంట్లో ఆ 9 మార్గాలు ఏదైనా తీసుకోండి. శ్రవణం, కీర్తన, విశ్వాసమరణం, పాద సేవనం, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదన ఏది తీసుకున్నా కూడా ఈ 9 స్టెప్స్. ప్రతి మార్గంలో కూడా శ్రద్ధావంతుడు. శ్రద్ధ అనేది మొదటి స్టెప్. రెండవ స్టెప్, శ్రద్ధకు రెండవ స్టెప్ సాధుసంగ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, దెన్ భావ, ప్రేమ. ప్రేమ అనే 9వ స్టెప్ మనం రీచ్ కావడానికి శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. దేంట్లో శ్రద్ధ ఉంది ఆయనకు? కర్మయోగం అంటే కృష్ణ చైతన్యం కర్మ చేసేటువంటి శ్రద్ధ ఉన్నటువంటి మానవుడు అత్యుత్తముడు అని భగవద్గీత భాష్యం. యథేచ్ఛ జీవనము కొరకు మరి ఇంద్రియ భోగముల కొరకును కపట యోగిగా నటించుట కంటే భౌతిక బంధములను విలువడి భగవద్ధామును ప్రవేశింప చేయు స్వధర్మమున నిలిచి జీవిత లక్ష్యము కొరకై యత్నించుటే అత్యంత ఉత్తమము. మన యొక్క టైటిల్ ఏంటి? మానవ జీవిత పరమ లక్ష్యము సాధన కొరకు ఉత్తమ మార్గము. మానవ జీవితం యొక్క స్వధర్మము, ప్రతి జీవి యొక్క స్వధర్మమే ధామముని ప్రవేశించి భగవంతుని సేవించడము నిజమైనటువంటి ధర్మము. కానీ ఇక్కడ మనకు కొంతమంది యోగులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది భక్తులుగా నటిస్తూ వాళ్ళు జీవితం యథేచ్ఛగా ఏమైనా ఎంజాయ్ చేస్తూ పర్వాలేదు, తర్వాత ఇంద్రియ భోగములు ఎంతనే ఎంజాయ్ చేయండి పర్వాలేదు అని చెప్పేటువంటి కపట యోగి నటించడం కంటే కూడా ముఖ్యంగా మనం
భౌతిక బంధముల నుండి, భౌతికమైనటువంటి బంధములు ఏంటి? ఈ ప్రపంచంలో నాకంటూ నిజంగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్మ బంధువులు. ఆత్మ బంధువులు కాకుండా శరీర బంధువులు నా నిజమైనటువంటి బంధువులు కాదు. వాళ్ళు నన్ను బంధించేవాళ్ళు, బంధువులు కాదు, బంధించేవాళ్ళు. భౌతిక బంధములలో నన్ను బంధిస్తారు. శరీర బాంధవ్యులు, ఆత్మ బాంధవ్యులను భగవద్ధామమున ప్రవేశింప చేయడానికి నా జీవిత లక్ష్యం కొరకై నా ప్రయత్నాన్ని నాకు ముందుకు నడిపించేటువంటి వాళ్ళు, ముందుకు నన్ను వెళ్ళడానికి చాలా దాన్ని ఏమంటారు, మోటివేట్ చేసేటువంటి వాళ్ళు, లేదంటే నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు నిజమైన బంధువులు వాళ్ళు. వాస్తవానికి విష్ణువును చేరుటే నిజమైన స్వార్థగతి లేదా జీవిత పరమార్థము. ప్రతి మానవుడి యొక్క జీవిత పరమార్థము పుట్టిన జీవి నుంచి 100 ఏళ్ళున్నా పర్వాలేదు, కానీ ఎవరైతే మన జీవిత లక్ష్యాలు చాలా ఉంటాయి. పరమ లక్ష్యం అంటే లక్ష్యాలేంటి? చిన్నప్పుడు చిన్న బేబీ తల్లి ఒడి ఉంటేనే చాలు, అదే లక్ష్యము. పెళ్ళైన దాన్ని ఏమంటారు, పెళ్లి కూతురుకు నిజమైన లక్ష్యము భర్తతో ఎంత ఎక్కువ కాలం గడిపితే అంత ఆనందం అనుభవిస్తాం. అది ఆమె యొక్క జీవిత లక్ష్యం. మంచి భర్త కావాలా, చదువుకునే స్టూడెంట్ కు మంచి జాబ్ రావాలా. అలా డిఫరెంట్ లక్ష్యాలు మారుతా ఉంటాయి, డిఫరెంట్ అంటే వివిధ పరిస్థితులలో. కానీ పరమ లక్ష్యం మాత్రం మారదు. పరమ లక్ష్యము ఒకటి, ఆ భగవత్ రాజ్యంలో ప్రవేశించాలి. మనం గాని, మన పిల్లలు గాని, పిల్లల పిల్లలు గాని, ఎవరైనా కూడా జీవించి ఉన్న, మరణించి ఉన్న, పితృదేవతల్లో ఉన్న, ఈవెన్ బ్రహ్మకు కూడా పరమ లక్ష్యము భగవద్ధామము చేరుకోవటమే తప్ప ఇంకొకటి లేదు. విష్ణువుని చేరుటే నిజమైన స్వార్థగతి లేదా జీవిత పరమార్థము. మనకు జీవిత పరమ లక్ష్యమును సాధించడంలో తోడ్పడట కొరకై ఈ వర్ణాశ్రమ పద్ధతి ఉద్దేశింపబడింది. కాబట్టి మనము మన జీవిత పరమ లక్ష్యం ఏదైతే ఉందో భగవద్ధామము చేరుకోవటము, దాని కొరకే మనకు వర్ణాలు, ఆశ్రమాలు. ఈ కుల వ్యవస్థ మనం కొట్లాడుకోవడానికి గుర్తుపెట్టుకోండి. సన్యాసాశ్రమైన మనందరినీ ఆయన చేయాలి, మనందరినీ తీసుకెళ్ళాలి. తర్వాత వారపత్ర జీవితమైన ఆ ఫ్యామిలీ వైఫ్ ని అందరినీ తీసుకుంటారు. కర్దముని దేవహుతి ఏం చేశారు? కర్దముని దేవహుతికి తన యొక్క అష్టాంగ యోగం పట్ల యోగి అయిన ఆమెను కూడా యోగినిగా చేస్తాడు. తర్వాత ఉత్తమ ప్రసారమైనటువంటి 9 మంది కన్యలను ప్రసాదించాడు. కన్యల పెళ్లిళ్ళు చేస్తాడు. తర్వాత సాక్షాత్ భగవంతునే పుత్రుడిగా ఆమెను ప్రసాదించాడు కర్దమని. తర్వాత మళ్ళీ అంతకు ఆగకుండా ఆ పుత్రుడిని, భార్యను చూసుకుంటూ అక్కడే ఆనందపడుతూ జీవించడే తన యొక్క లక్ష్య సాధన కొరకు తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అదే విధంగా ద్వాపరయుగంలో కృష్ణుడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు, ఆయనకు కూడా విదురుడు మహాభక్తుడు తీర్థయాత్ర వెళ్ళొచ్చి ధృతరాష్ట్రుడు చెప్తాడు, ఇంకా ఇటువంటి దుర్భరమైన జీవితం ఎందుకు గడుపుతాం? లక్ష్య సాధన, మానవుడి యొక్క లక్ష్య సాధన భగవద్ధామము చేరుకోవచ్చు, భగవంతుడి ధ్యాని. కాబట్టి ఈ యొక్క భోగాల పట్ల అనాసక్తులుగా, ఈ బంధుత్వము బాంధవ్యాల పట్ల భౌతిక బంధం విడుబడి భగవంతుడి ధ్యానితో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయని ఆయన బోధన చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు అప్పుడు ధృతరాష్ట్రుడు నిజంగా దాన్ని స్వీకరించి అరణ్యాలకు భార్యాభర్తలతో వెళ్ళిపోయి తపస్సు చేస్తూ అరణ్యాల్లో నిప్పట్టుకుంటుంది. వాళ్ళ దాంట్లో శరీరాలు వదిలేదు. వినస్తుడు కూడా కృష్ణ చైతన్యమునందరి నియమిత సేవ చేయటం ద్వారా ఈ లక్ష్యమును పొందవచ్చు. అంతేకాదు గృహస్థులు కూడా కృష్ణ చైతన్యమునందరి నియమిత సేవ అంటే ఒక నియమానుసారంగా క్రమ పద్ధతిగా సేవ చేయడం వల్ల భగవద్ రాజ్యం వెళ్ళాలనే లక్ష్యాన్ని పొందవచ్చు అని మనం చెప్తాం. ఆత్మానుభూతి కొరకై ప్రతి ఒక్కరు శాస్త్రంలో తెలపబడినట్లుగా నియమిత జీవితమును గడుపుతూ ఆసక్తి లేకుండా తన కర్మను అనుభవిస్తూ పురోభివృద్ధిని సాధించగలరు. ఇక్కడ ఆత్మానుభూతి అంటే బ్రహ్మభూత స్థితి, దేహాత్మ బుద్ధి నుండి బ్రహ్మభూత, బ్రహ్మ నేను, బ్రహ్మం అంటే నేను ఆత్మని అని
అనుభూతి పొందడం ప్రతి ఒక్కరూ ఏదో అలా మెకానికల్ గా అనుకోవడం కాదు. శాస్త్రంలో తెలిపినటువంటి విషయాన్ని ఆచార్యుల ద్వారా గ్రహించి, తర్వాత ఆ గ్రహించాలంటే మనం ఎక్కడ గ్రహించాము, మరి ప్రాక్టికల్ గా ఆత్మ యొక్క ధర్మము నిత్యము నిరంతరము భగవంతుని సేవించడం. మరి ఆ క్రమమైన పద్ధతిలో తన జీవితంలో అది మెయిన్ పార్ట్ గా, జీవితంలో ముఖ్యమైనటువంటి కర్మగా దాన్ని ట్రీట్ చేస్తూ మనం భగవంతుని సేవిస్తూ భౌతికం పట్ల ఆసక్తి లేకుండా, అంటే భౌతిక విషయాల పట్ల, ఇంద్రియాసల పట్ల, ఇంద్రియ భోగాల పట్ల అనాసక్తి, భగవంతుని సేవించడం పట్ల ఆసక్తి, భగవంతుని భక్తులను సేవించడం పట్ల ఆసక్తి ఎవరైతే కనబరుస్తూ కర్మను కొనరుస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించగలరు. ఈ విధానం అనుసరిస్తుంది శ్రద్ధావంతుడు అమాయకులైన జనులను మోసగించడానికి ఆడంబరముగా కపట భక్తిని ప్రదర్శించు కపటి యోగి కంటెను అత్యంత ఉత్తముడు. అంటే కొంతమంది వేషధారణ, తర్వాత భాషాధారణ చాలా ఆడంబరంగా ఉంటారు, మంచిగా ఉంటారు, లేదా కార్లలో తిరుగుతారు. వాళ్ళ డ్రెస్ చూడడానికి చట్టాలు మెచ్చిపోతుంది, వాళ్ళ వేషిస్తే అటువంటి వాళ్ళు నిజంగా మనని కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు తీసుకెళ్లలేరు. కృష్ణ చైతన్య బోధన నామమాత్ర బోధన ఉంటుంది, ప్రాక్టీస్ మాత్రం ఉండదు. అటువంటి వాళ్ళకంటే ఈ యొక్క గృహస్థ జీవితంలో ఉంటూ కృష్ణ చైతన్యంలో నియమిత సాధన చేస్తూ నియమిత జీవితం గడుపుతూ భౌతిక భోగాల పట్ల ఆసక్తి లేకుండా ఎవరైతే జీవితం గడుపుతారో, ఈ అత్యంత ఆడంబరముగా ఉండే వాడి కంటే అట్లా చాలా సింపుల్ లివింగ్ ఎవరైతే భగవత్ చిత్రంలో గడుపుతారో అటువంటి వాడు అత్యంత ఉత్తముడని భగవంతుడు చెప్తుంది. కేవలం జీవనోపాధి కొరకై కపట ధ్యానం చేయవాడి కంటే శ్రద్ధగా వీధులను శుభ్రపరచు వాడు ఎంతో ఉత్తముడు. సో దీని కిందాక చెప్పులు కుట్టేవాడు పాప వీధిలో కూర్చున్నాడు, రోడ్డు మీద ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టుకుంటూ భగవంతుని భజన చేస్తాడు. అతను ఈ కపట ధ్యాన యోగి కంటే కూడా చాలా ఉత్తముడు అని 8వ వర్షం. ఈ విద్యుత్ ధర నీవు శ్రద్ధగా అట్లు చేయుట అతను కర్మ చేయకపోవుట కంటేను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేవుని కూడా పోషించి కొనజాలనుకుంటాం. మనము భక్తి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను పక్కన పెట్టినా కూడా ఈవెన్ మనం భక్తి కొరకు అంటే శక్తిగాన్ని పోషించుకోవడానికి కొరకైనా పని చేయవలసిందే. కొందరికి ప్యాషన్ ఉంటుంది, చాలా కష్టపడి పని చేస్తారు, చాలా ఆస్తులు కొంటా ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి, అనుభవించడం వస్తుంది, వాళ్ళకి అది ప్యాషన్. అలా చేయకపోతే వాళ్ళకు పిచ్చి ఎక్కినట్టు ఉంటుంది. కానీ అదే ప్రభుజీ కొత్త అన్ని డబ్బులు ఉన్నాయి, పిల్లలు పెంచండి, ఎవ్రీథింగ్ కంటెంట్, కానీ ప్రభుజీ నీ విద్యుక్త ధర్మమైనటువంటి భగవంతుడి యొక్క సాధన, భగవంతుడి యొక్క సేవ చెయ్యండి అంటే వాళ్ళు లేదు ప్రభు టైం సరిపోతలేదు అంటా ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, అసలు ఇంకా మీరు పాపము పుణ్యం అంటారు కదా ప్రభుజీ, అసలు ఏమీ కర్మ చేయకుంటే నాకు పాపం రాదు పుణ్యం రాదు కదా, ప్రత్యేకాలం చేసిన దాన్ని మాత్రం దానికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ సామనం కట్టగలుగుతుంది. కాబట్టి అలా చేసేదానికంటే నాకు భగవంతుడికి సంబంధించి కర్మ చేయడము బెస్ట్ కాదు అని చెప్తున్నారు. తాము ఉత్తమ వంశము చెందిన వారమని, గొప్ప పదవుల్లో ఉండేది వారమని చెప్పుకొనచ్చు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వమును త్యాగం చేసినట్టుగా విద్యా ప్రదర్శన చేయు కపట యోగులెందరో కలరు. కొంతమంది ఇక్కడ చాలా ఉన్నత వంశానికి చెందిన వారము, ఎట్లయితే సనాతన గోస్వామి, రూప గోస్వామి గొప్ప లక్ష్యం చెందిన వాళ్ళు, గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు వాటిని త్యాగం చేసి భక్తిలోకి వచ్చామని నటిస్తూ మళ్ళీ ఇక్కడ కూడా మన పేరు ప్రతిష్ట కొరకు ఆ భక్తి యోగాన్ని అంటే ఆ డ్రెస్ కోడ్ ని తీసుకున్నట్టయితే అది కపట యోగులు ఉంటారు. ఇక్కడ చైతన్య మహాప్రభు దగ్గర చాలా ఆ లోటు ఉంటున్న వాడు ఎలా ఉంటాడో అంతకంటే దారుణమైనటువంటి స్థితిలో ఉంటారు చైతన్య మహాప్రభు దగ్గర. ఈవెన్ పూరి రాజు చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు కలవాలనిస్తే చైతన్య మహాప్రభు నేను రాజుని కలవలేను ఒక సన్యాసి అంటారు. అప్పుడు ఆయన ఎంత ప్రయత్నం చేసినా కలవదు. లాస్ట్ కు ఏమంటారు, రోడ్డు కూడుస్తున్నటువంటి వేషధారణ చూస్తాం. అది చైతన్య మహాప్రభు అనుకుంటా ఆయన ధ్యానంలో ఉంటూ ఆయన ఆలింగన
చేసుకోవడం జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా ప్రసన్నము ఇలా కపట యోగులకు కారు భగవంతుడి యొక్క నిజమైనటువంటి సేవ చేసే వాళ్ళ పట్ల ప్రసన్నమవుతారు. అర్జునుడు ఆ విధంగా వంచకుడు కారాదని శ్రీకృష్ణ భగవానుడు భావించారు. అర్జునుడు నిజమైన ధర్మం క్షత్రియుడు. ఇక్కడ క్షత్రియుడు అధర్మము ని నశింపజేసి ధర్మాన్ని పునఃస్థాపించడానికి మహద్భాగ్యం గొప్ప దివ్యమైనటువంటి సువర్ణ అవకాశం వచ్చింది. అటువంటి అవకాశం ఆయన తప్పించుకొని వంచకుడు కారాదు, కర్మ చేయకుండా ఉండిపోకూడదు కృష్ణుడు వాంఛిస్తాడు. సో ఇదే విధంగా మనని కూడా మన గురుదేవుల వారు మనం కొన్నిసార్లు నేను ఏం పని చేయలేను ప్రభు, నా వల్ల కాదు ప్రభు, నీకు చాలా కెపాసిటీ ఉంది కానీ నేను చేయలేను. అది మనని మనం వంచిస్తున్నట్టు, మోసం చేస్తున్నట్టు. మనకున్న కళని గురుదేవుల వారు ఏ విధంగా యూజ్ చేస్తున్నా పర్వాలేదని యాక్సిడెంట్ వారు. అంతేకాకుండా క్షత్రియులకు విధింపబడిన ధర్మములను అర్జునుడు పాటింపవలనని భగవానుడు వాంఛించారు. కాబట్టి మన పైన గురుదేవుల వారికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫలానా ప్రభుజీ ఈ సేవ చేయగలరు, ఫలానా మాత ఈ సేవ చేయగలరు అని గురుదేవులు ఎప్పుడైతే అనుకుంటారో మన యొక్క క్యాలిబర్ని మనము చెప్పుకోకూడదు. ప్రభుజీ నేను ఈ సేవ చేస్తాను, నేను ఈ సేవ చేస్తానంటే అది నిజమైనటువంటి భక్తుడు చేయవలసినటువంటి గురుదేవుల వారు గుర్తించారు మన లోపల ఉన్నటువంటి కరెక్ట్ గుర్తించి ఏ సేవ ఇచ్చినా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అది నిజమైనటువంటి మన జీవిత పరమ లక్ష్య సాధనకు గురుదేవుల వారి ఆశీస్సులు మనకు చాలా పడుతుంటాయి. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడు లేనందున అతడు తన స్థితి అంటే నిలిచి గృహస్థుడైన క్షత్రియులకు విధింపబడిన ధర్మ నియమం నిర్వర్తించడం ఉత్తమ సాధ్యం. అప్పుడు మనమందరం కూడా గృహస్థులకు. సో ఈ గృహస్థులకు భగవంతుడు ఏదైతే ఆదేశాలు చెప్తున్నారో అటువంటి ఆదేశాల ద్వారా మనము ఆదేశాలు ఎవరి ద్వారా వస్తే మనకు మన ఆచార్యుల నుండి వస్తాయి. మనం మన ఆచార్యుడికి దయచేసి గుర్తుపెట్టుకోండి. అర్జునుడు ఎట్లయితే భగవద్గీత హరే కృష్ణ. కరెక్ట్ ఏనా ప్రభు? కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. వినబడుతున్నప్పుడు వినిపిస్తుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ అట్టి కర్మలు లౌకికుడైన మానవుని హృదయము శుద్ధిపరిచి అతడిని భౌతిక కాలుష్యం నుండి విముక్తిని చేయగలదు. అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు గృహస్థుడు క్షత్రియుడు కాబట్టి అతడు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడం ఉత్తమ కార్యం అంటున్నాడు. ఆ విధంగా మనందరము లౌకికుడైన మానవ హృదయం శుద్ధపరిచి అతని భౌతిక కాలుష్యం నుండి విముక్తి చేసేటువంటి కర్మలను మనం చేయాలా? మరి ఆ కర్మలు మనకు తెలియదు ఇంతకాలము. గురుదేవుల వారు చైతన్య మహాప్రభు ఆదేశాల ప్రకారము మనకు చెప్తున్నారు. 8 భగవద్గీత 700 శ్లోకాల్లో చెప్పింది చైతన్య మహాప్రభు 8 శ్లోకాల్లో మనకు చెప్పారు. మొదటి శ్లోకం హృదయ పవిత్రీకరణ చేయాలంటే చేతవ దర్శనం భగవంతుడి యొక్క నామం ద్వారా మనకు మన హృదయం పవిత్రీకరణ అవుతుంది. భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు. మన జీవితంలో ఈ 4 విషయాలను గుర్తు పెట్టుకొని జీవిత ప్రయాణాన్ని కొనసాగించండి. ఏంటో 4 విషయాలు? తృణాదపి సునీచేన కరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ హరి. తృణము అంటే గడ్డి పరపుకున్నటువంటి వినయ విధేయతలు, వినయం ఉండాలి, చెట్టుకున్నటువంటి ఓర్పు ఉండాలి జీవిత ప్రయాణంలో. తర్వాత ఎవ్వరి నుంచి గౌరవ మర్యాదలు ఆశించకండి, ఇతరులందరికీ గౌరవ మర్యాదలు ప్రసాదించండి. సో ఇది మనం భౌతిక కాలుష్యం నుంచి చాలా మానవుడు సులభంగా పవిత్రీకరణ చేసుకోవచ్చు. జీవనార్థమై ఆచరింపబడు కపట సన్యాసను
అవలంబించుటను భగవానుడు కానీ ఏ మత ధర్మ శాస్త్రం కానీ ఎన్నడూ అంగీకరింపదు. అంటే తన జీవన పోషణార్థమై బయట జాబ్ చేయలేక, బయట సంపాదించుకోలేక, ఇక్కడ భక్తి పేరుతో మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరైతే ఉంటారో దాన్ని ఏ మత ధర్మ శాస్త్రం కూడా అంగీకరించలేదు అంటున్నారు. వాస్తవం మానవుడు ఏది ఒక కర్మ చేయొచ్చు జీవనాధారం సంపాదించవలెను. అతడు భౌతిక ప్రవృత్తులను పవిత్రీకరించుకొనకుండా ఇచ్చానుసారంగా కర్మను త్యజింపరాదు. భౌతిక ప్రపంచంలో నివసించే వాడు ఎవడైనను భౌతిక ప్రకృతిపై అధికారము వహించుట కొరకు లేక ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని కలుషిత ప్రవృత్తులను కలిగి ఉండును. అట్టి కలుషిత ప్రవృత్తులను తప్పక క్షాళన చేసుకునవలెను. విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునిపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడుతూ జీవించిన కపట యోగి వలె మారుటకు ఎవరినో యత్నింపరాదు. కొంతమంది అనుకుంటే శాస్త్ర జ్ఞానం ఉండదు, శాస్త్ర జ్ఞానమే లేనివాడు ఇతరులకు శాస్త్ర జ్ఞానాన్ని ఇవ్వడు, తర్వాత వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు, భగవంతుడి యొక్క బోధనను పాటించడు. మరి అటువంటి వాడు డ్రెస్ కోడ్ మాత్రం తీసుకొని ఇతరుల దగ్గర డబ్బును కాజేస్తూ తన జీవనార్థమై జీవిస్తున్నటువంటి వాడు ఎప్పుడు కూడా అటువంటి యోగిగా మారడానికి ఎవరిని యత్నించరాదు. తనను తాను మోసం చేస్తున్నట్టు, ఇతరులను మోసం చేసినట్టు అటువంటి వాడు ఎప్పుడు కూడా భగవద్ధామము వెళ్ళలేడు, ఇతరులను తీసుకొని వెళ్ళలేడు. కాబట్టి అటువంటి సాధన కాలము వృధా. కాబట్టి మనము మానవ జన్మ పరమ లక్ష్యము భగవద్ధామము చేరుకొని భగవంతుని సేవించడం. దాని కొరకు మనము ఉత్తమ భక్తుల యొక్క ఆదేశానుసారము మనము జీవితాన్ని గడపాలి. ఉత్తమ భక్తుల ఆదేశం అంటే మనము భాగవతం ప్రకారం, రామాయణం ప్రకారం, చైతన్య మహాప్రభు ప్రకారం, ఆచార్యుల ప్రకారం చూసినా కూడా మనకు 1.3.28 భగవంతుడు ఏంటది ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. హరే కృష్ణ. కాబట్టి ఏతేచ అంశ కళాపుంస కృష్ణ భగవానుడు స్వయం కృష్ణుడే దేవాది దేవుడు చెప్తున్నారు. బ్రహ్మదేవుడు కూడా ఏం చెప్తున్నాడు? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వ కారణం. ఈ సృష్టిలో ప్రతి కారణానికి కారణం కృష్ణ భగవానుడు, గోవిందుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు. కాబట్టి కృష్ణుడిని సేవిస్తూ కృష్ణుడి దగ్గరికి, కృష్ణ భగవానుడి రాజ్యానికి వెళ్ళటమే ఉత్తమమైనటువంటి లక్ష్యము. ఆ లక్ష్య సాధన కొరకు మనకు చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని మనకు ప్రసాదించారు. చైతన్య మహాప్రభు 5 విషయాలు బోధించారు మనకు. అదేవిధంగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు 7 ఫార్ములాస్ ఇచ్చారు. ప్రభుపాదుల వారు 5 ఫార్ములాస్ ఇచ్చారు. అవన్నీ కూడా ఏది తీసుకున్న ఓవరాల్ గా శ్రవణం, కీర్తనం. భగవంతుడి యొక్క కథామృత శ్రవణం చేయండి, భగవంతుడి కథామృత కీర్తనం చేయండి, భగవంతుడి నామరూప గుణ లీలను కీర్తన చేయండి, భగవంతుడి యొక్క భాగవత శ్రవణ నిత్యము చేయండి, భగవంతుడి యొక్క ధామవాసం చేయండి, భగవద్ భక్తుల సాంగత్యం తీసుకోండి, భగవంతుడి భక్తులను సేవించండి, భగవంతుని సేవించండి. గురువు గారి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల ఆధ్వర్యంలో నిత్యము జీవిస్తూ ఆ జీవిత పరమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని మనకు అదే ఉత్తమ మార్గమని బోధిస్తున్నారు. ఇంతతో మనం ముగిద్దాం. జాగలో భగవద్గీతకి జయ, శ్రీ రాధారమణ లాల్ కి జయ, జగన్నాథ్ వల్లభ సుభద్ర మాయి కి జయ, గౌతమ్ భగవాన్ కి జయ, జగద్గురు ఉపాధికి జయ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మనము చర్చిద్దాము. ఈరోజు చాలా సమయం అయింది, ఇందులో కరెక్ట్ కూడా పోయినట్టుంది. ఎవరికైనా ఉన్నాయా సందేహాలు? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు ఈరోజు. ఎవరు మాట్లాడి? ఆ ఫ్రెండ్ బిందు మేంగర్తి. ఏం పేరు మాట్లాడి? బిందువా? బిందు. బిందు మేంగర్తి. ఓకే మాతాజీ, మీకు నేటి గీత యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం మాతాజీ. ఇంకెవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకు కూడా గీతా యజ్ఞం పార్టిసిపెంట్స్ తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం.
కొత్తగా హరే జాయిన్ కృష్ణ. ఫ్యామిలీ కొరకు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ మాతాజీ. ఎక్కడి నుంచి మాతాజీ మీరు? నిజామాబాద్. నిజామాబాద్ మాతాజీ. సో ఈరోజు చాలా మంచి క్లాస్ జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మరి మీకు అది మంచి క్లాస్ గా అనిపించిందా లేదా నాకు తెలియదు. ఉంది ప్రభుజీ, చాలా సంతోషంగా ఉంది జాయిన్ అయినందుకు. జీవిత పరమ లక్ష్యం నుంచి ఈరోజు కరెంట్ అందరి దగ్గర కూడా కరెంట్ లేదు, హైదరాబాద్ కూడా కరెంట్ లేదు, అయినా క్యాండిల్ ఏదో పెట్టుకొని క్లాస్ కొనసాగించాము. కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 2-3 days అటెండ్ చేయండి మాతాజీ, అప్పుడు మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. మాతాజీ అలాగే. హరే కృష్ణ మహామంత్రం ద్వారా జై గురుజీ. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ గురుజీ. రికార్డింగ్ స్టాప్ చేయండి ఇప్పుడు. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ గురుజీ, మా అత్తమ్మ కొంచెం సీరియస్ ఉంది, హాస్పిటల్ జాయిన్ చేస్తుంది.